బాలయ్య గారితో అఖండ 2 అనేది ఉందండి. ఉమ్. ఏ అభిమానైనా నేను వారిని బాగా ఒక 3 సక్సెస్ మేము హ్యాట్రిక్ కొట్టాం కాబట్టి అలా చేయాలనే కోరుకుంటారు. కానీ వేరియేషన్ ఉండొద్దండి. పక్కనే చేస్తే ఏది ఇప్పుడు పుల్లారెడ్డి స్వీటు ఒకటి తింటే బాగానే ఉంటుందండి, 2 తింటే బాగానే ఉంటాయి, 1 kg 2 kg తినలేము. సో అందుకని వెంటనే అయితే నీకు అది అయిపోతుంది. ఒక చిన్న టైం తీసుకొని మనం చేస్తే గ్యారంటీ దానికి దీనికి ఉన్న గ్యాపులు ఆయన 1-2 చేసి ఉంటారు, నేను 1-2 చేసి ఉంటాను బయట. సో దీని నుంచి వచ్చి ఆ గ్యాప్ నుంచి వచ్చి మనం కూర్చొని ఒకసారి చేస్తే వచ్చే కిక్కు వేరేగా ఉంటుందండి. 100%. రోజు అదే అని అంటే కూడా మనకి ఇది పెద్ద అంటే మధ్యలో ఈ చిన్న ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటుంటే రిలీఫ్ సస్టైన్ అవుతుంది. ఆయన కూడా చాలా రిలీఫ్గా ఉంటాడు కదండి. అవును. ఒక ట్రాన్స్ఫర్మేషన్ బయటికి వెళ్ళి ఒక ఎంటర్టైన్మెంట్ సినిమాను, ఒక సెంటిమెంట్ సినిమాను, ఇంకోటి ఒక మంచి యాక్షన్ సినిమా చేసి మన దగ్గరికి వచ్చారంటే సార్ మనం చేసేది ఇంకోలా ఉంటుంది. సో ఆ వేరియేషన్స్ కనిపిస్తాయి. ఓకే. ఒక ఆర్టిస్ట్లో అన్ని వేరియేషన్స్ రావాలన్నా కూడా అది చేయాలి, ఒక కొత్తదనం కనపడాలన్నా కూడా చేయాలి. అదే మా రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా బాలయ్య గారు మీ గురించి చాలా బాగా మాట్లాడారు. ఇది మీ మేకింగ్ స్టైల్ మీద కానీ వాటి మీద ఆయనకి చాలా విపరీతమైన కాన్ఫిడెన్స్ మీరంటే. అవునండి. అంటే ఎందుకంటే అఫ్కోర్స్ 3 హిట్లు. అవునండి. ఆయనకు ఆ స్టేజ్లో అవి చాలా అవసరమైన హిట్లు కూడా. అదే టు బి వెరీ ఆనెస్ట్. ఎందుకంటే ఏ హీరోకైనా హిట్ అవసరం కదండి. ఇప్పుడు నెక్స్ట్ మీరు తీయబోయే సినిమా బాలయ్య గారి అభిమానులకు కనుక మీరు చెప్పాలి అని మీరు అనుకుంటే ఏం చెప్తారు సార్ బాలయ్య గారి అభిమానులకి? అంటే ఇప్పుడు నేను ఇంతకుముందు అదే చెప్పాను సార్. ఇప్పుడు జరుగుతూ ఉంది బాబీ సినిమా, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయండి. బాబుది నాకు మధ్యలో ఇంకో కమిట్మెంట్ ఉందండి. అది చూసుకొని వెంటనే ఇటు వస్తాను. ఇంకో